ప్రైజ్ ద లార్డ్. ఈ ఉపమానం నీకోసమే. ఇదిగో ఒక యవనస్తుడు తన తండ్రి దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. తీసుకుని నాన్న నేను గొప్పవాడిని అవుతాను అని చెప్పి డబ్బు తీసుకుని తాగి తిరిగి ఫ్రెండ్స్కి అందరు ఖర్చు పెట్టేసి తండ్రికి నా మొక్కం ఎలా చూపించుకోవాలి, అరే నేను డబ్బులంతా ఖర్చు పెట్టేసానని చెప్పి చాలా బాధపడుతున్నాడంట. నా స్నేహితులకి ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, వాళ్ళు ఇప్పుడు నాకు అవసరం ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా నాకు ఇవ్వట్లేదని చెప్పి చాలా బాధపడ్డాడంట. దేవుడికి ప్రార్థన చేస్తాడంట, ప్రభువా నాకు డబ్బు సాయం చేయవా అని దేవుడికి ప్రార్థన చేస్తాడంట. దేవుడు వీడు డబ్బు యందు ఇంకా అత్యాశగా ఉన్నాడా లేదని చెప్పి దేవుడు చిన్న పరీక్ష పెట్టారంట. ఒక గోల్డెన్ బుక్ని ఆకాశం నుంచి మన్నాని ఎలాగైతే కురిపించారో ఆ గోల్డెన్ బుక్ని తన కాలు దగ్గర పెట్టారంట. పెట్టినప్పుడు అతడు ఆ గోల్డెన్ బుక్ని నడుచుకుని వెళ్తున్నప్పుడు చూశాడంట. చూసినప్పుడు ఇదిగో పలానా స్థలానికి నువ్వు వెళ్తే నీకు ఇన్ని లక్షల అమౌంట్ ఉంటుంది అని చెప్పి అక్కడ ఆ గోల్డెన్ బుక్లో రాయబడి ఉంటుందంట. తను ఆశ్చర్యపోతాడంట, ఆనందపడతాడంట. వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి అక్కడ ఉన్న స్థలంలో వెతికినప్పుడు తనకి ఆ డబ్బు దొరుకుతుందంట. దొరికిన వెంటనే తను చాలా ఆనందపడతాడంట. ఎలాగైనా నేను మా నాన్నని సంతోషపరచాలి అని అనుకుంటాడంట. ఇదిగో ఆ పేజ్ తిప్పుతాడంట. పేజ్ తిప్పిందట, దయచేసి నీ డబ్బు పట్టుకుని నువ్వు వెళ్ళిపో, పక్క పేజీ మాత్రం తిప్పకు అని అక్కడ రాయబడిందంట. తన అత్యాశతోని ఇంకా డబ్బు దొరకవచ్చు కదా అని చెప్పి పక్క పేజీ తిప్పుతాడంట. మొత్తం తన చేతిలో ఉన్న డబ్బు గోల్డెన్ బుక్ మొత్తం అంతా మాయమైపోతుందంట. దేవుడు ఇంకో వ్యక్తిని కనికరించాలని చెప్పి ఒక వ్యక్తి త్రోవలో వెళ్తుంటూ, అయ్యా నాకు ₹1,00,000 ఉంటే చాలు, నేను ఒక వ్యాపారం చేయాలని ఆశపడుతున్నాను. అప్పుడు అతని కాలం ముందు గోల్డెన్ బుక్ పడ్డదంట. పడినప్పుడు ఇదిగో పలానా స్థలానికి నువ్వు వెళ్తే ఇక్కడ నీకు ₹1,00,000 ఉంటుంది అని చెప్పినప్పుడు అతను చాలా సంతోషపడ్డాడంట. చాలా సంతోషపడినప్పుడు వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళాడంట. వెళ్ళి ఆ గోల్డెన్ బుక్ పక్కన పెట్టుకుని అక్కడ ఉన్న ₹1,00,000 తీసుకున్నాడంట. తీసుకుని చాలా సంతోషపడ్డాడంట. ఎవడో పిచ్చోడు ఈ గోల్డెన్ బుక్ పక్కన పెట్టించుకున్నాడు అని చెప్పి మళ్ళీ తీస్తాడంట. తీసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుందంట, దయచేసి నీ ₹1,00,000 పట్టుకుని నువ్వు వెళ్ళిపో, పేజ్ మాత్రం తిప్పొద్దు అని రాయబడి ఉంటుందంట. వాడు ఏం చేశాడంటే, అబ్బా 10 లక్షలు దొరికితే నేను ఇంకా పెద్ద బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి పేజీ తిప్పుతాడంట. వాడి చేతిలో ఉన్న ₹1,00,000 ఆ గోల్డెన్ బుక్ మాయమైపోతుందంట. పేద ముసలావిడ ఒక చిన్న పాప నడుచుకుని వెళ్తున్నారంట. అమ్మ ఇదిగో మనకు స్కూల్లోని 2,000 కట్టపోతే నన్ను స్కూల్ నుంచి బయట పంపించేస్తారు, ఎలాగైనా ఆ డబ్బు కట్టాలన్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి 4 ఇంట్లో పనిచేసి నీకు ఆ డబ్బు తీసుకొచ్చి పెడతాను, నువ్వు బాధపడకమ్మా. అప్పుడు వాళ్ళ కాళ్ళ ముందు ఆ గోల్డెన్ బుక్ పడుతుందంట. పడినప్పుడు ఆ పాప తీస్తుందంట. తీసినప్పుడు ఫస్ట్ పేజ్ తీసినప్పుడు ఇదిగో కొంచెం ముందుకెళ్తే నీకు కొంత డబ్బు దొరుకుతుందని చెప్పి అక్కడ రాయబడి ఉంటుందంట. అప్పుడు అంటదంట, అమ్మ ఇక్కడ డబ్బు దొరుకుతుందంట, ఇక్కడ రాయబడి ఉంది, వెళ్దామా అన్నప్పుడు, ఎందుకమ్మా ఒక డబ్బు మనకి పక్కన పెట్టేసి వద్దు మనం వెళ్ళిపోతున్నప్పుడు, ఏమో అమ్మ దేవుడే ఇచ్చాడేమో, వెళ్దామా అమ్మ. వెళ్ళినప్పుడు అక్కడ బోల్డ్ అంత డబ్బు వాళ్ళకి దొరుకుతుందంట. అప్పుడు ఆ చిన్న పాప చాలా సంతోషపడుతుందంట. అమ్మ ఇక్కడ బోల్డ్ అంత డబ్బు ఉందమ్మా, చాలా డబ్బు ఉందమ్మా అని చెప్పి చాలా సంతోషపడి ఆ మామని ముద్దు పెట్టుకుంటుందంట. అప్పుడు అక్కడ పుస్తకంలో రాయబడింది, మామ పేజు తిప్పొద్దని ఉంది, నేను తిప్పనా అని అంటదంట. ఎందుకమ్మా, నువ్వు డబ్బు అడిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఎందుకులే ఆ పుస్తకం పెట్టి అన్నప్పుడు ఆ చిన్న పాప ఆ డబ్బులో కొంత డబ్బు తీసుకుని ఆ పుస్తకం మీద పెట్టి పాపం ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదా అని చెప్పి అంటదంట. బాబా ఇది ఎవరికైనా లేని వారికి ఇవ్వండి అని చెప్పి ఆ గోల్డెన్ బుక్ మీద కొంత డబ్బు పెట్టి ఆ మిగతా డబ్బు పట్టుకుని ఆ మామ చిన్న పాప వెళ్ళిపోతారంట. దేవుడే మనకి సమస్తం దయచేశారు కాబట్టి మనం ఎప్పుడూ అత్యాశపోకూడదు. అత్యాశ వల్ల మనము అనేక చెడు ఆశలు మనకి కలుగుతాయి. కాబట్టి మనము అత్యాశపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. ఈ మాటలు వింటున్న నీవు నీ కుటుంబం బహుగా దీవించి ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్.